Good morning, all, and welcome back to another day of my all India road trip. And good morning from Neral. Neral అంటే మాథేరన్ హిల్ పాయింట్ అయితే ఇది మాథేరన్కి వెళ్ళడానికి మెయిన్ పాయింట్ కిందన. అండ్ చూస్తున్నా ఇది వెనకాతలు నేను తీసుకున్న జాన్వీ రిసార్ట్లో 1500కి నాన్ ఏసీ రూమ్ దొరికింది. అండ్ ప్రదేశం అయితే చూడండి, ఏదో అడవిలాగా ఉన్నది. అంటే యాక్చువల్గా ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఎక్కడ ఏ రూము 2000 లోపు దొరకలే. అలా ఒక గంట గూగుల్లో వెతికితే ఇదే ఒకటే నాకు తక్కువ కనబడింది. సో ఇక్కడికి వచ్చి రూమ్ తీసుకున్నాం. ఓకే, నాట్ బ్యాడ్. సో ప్రస్తుతం ఈరోజు అయితే మాత్రం వీఆర్ హెడింగ్ టువర్డ్స్ మాల్షేజ్ ఘాట్ అనేది ఇక్కడ మహారాష్ట్రలోని హైయెస్ట్ మౌంటైన్ పాస్ రోడ్. కొంచెం డేంజరస్ రోడ్డు అంటున్నారు, బట్ నాట్ ష్యూర్. అర్థం కాకపోవచ్చు, ఎందుకంటే ఇంకొకటి నేను మెయిన్ దాని గురించి చదివింది ఏంటి అని అంటే ఇక్కడ అప్పుడప్పుడు అలౌ చేయకపోవచ్చు అని అంటున్నారు. మాన్సూన్లోని ఆ రూట్లో అలౌ చెయ్యరు అని అంటున్నారు, బట్ ఐ డోంట్ థింక్ సో. మరి నాసిక్ వెళ్ళాలంటే నేను అదే రూట్లో వెళ్ళాలి. సో అది విషయం అయితే ఇక్కడ నుంచి 80 కిలోమీటర్స్ ఉన్నది మాల్షేజ్ ఘాట్ దగ్గర ఒక వాటర్ ఫాల్, అలాగే కొన్ని వ్యూ పాయింట్స్ ఉన్నాయి. ఆ వ్యూ పాయింట్స్ చూసుకుంటూ అక్కడి నుంచి బాందర్దారా ఆర్ రతన్గఢ్ వెళ్ళిపోయి ఈరోజు అక్కడ స్టే పెట్టుకుంటాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ. చూడండి, అదే సంథింగ్ మాల్షేజ్ ఘాట్కి స్టార్టింగ్ పాయింట్ అనుకుంటాను. ఈవెన్ ఆ పైన కూడా కోటలు ఉన్నట్లు ఉన్నాయి. ఇవి కూడా ట్రెక్కింగ్ చేస్తుంటారు చాలామంది. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది ట్రెక్కింగ్ పిచ్చోరు. ఇప్పుడు మనం చూస్తున్న కొండలు అన్నీ సహ్యాద్రి మౌంటైన్ రేంజే. కాకపోతే ఏంటంటే ఇది ఒక ఫారెస్ట్. పేరేంటంటే కల్సుబాయ్ అండ్ హరిశ్చంద్ర ఘాట్ వైల్డ్ శాంక్చురీ అంట. చూస్తున్న పీక్ గోరఖ్గఢ్ అనుకుంటాను. అది ఇక్కడ మహారాష్ట్రలోని చాలా టఫెస్ట్ ట్రెక్ పాయింట్. అది సూపర్గా ఉంది. అల్టిమేట్ హిల్స్ అబ్బా. మౌంటైన్స్ అంటే ఇవి చూడండి, ఆ హిల్స్ ఎలా ఉన్నాయో. సహ్యాద్రి మౌంటైన్ రేంజ్ ఒక ఎత్తు అయితే ఇక్కడ ఉన్న కొండలు ఇంకొక ఎత్తు. ఆ కొండలు అయితే కొండలు అబ్బా, అల్టిమేట్గా ఉన్నాయి. మధ్యలో వాటర్ ఫాల్స్ తోటి. డెఫినెట్గా మహారాష్ట్ర ఈ రీజియన్ అనేది వర్షాకాలంలో కూడా రావాల్సిన ప్లేస్. అంటే ట్రెక్కింగ్కి అంత స్లిప్పరీగా ఉండడం వల్ల పాసిబిలిటీస్ తక్కువ, కానీ వర్షాకాలంలో వస్తే దీని బ్యూటీయే వేరుగా ఉంది, వేరే లెవెల్లో ఉంది. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా ఏముందా. ఫైనల్గా మాల్షేజ్ వాటర్ ఫాల్ అన్న పాయింట్కి ఇంకొక 10 కిలోమీటర్స్ ఉందనగా ఘాట్ స్టార్ట్ అవుతుంది. అడుగడుగునా చూడండి వాటర్ ఫాల్స్. అలాగా ఇవన్నీ ఏంటంటే అంబోలీలా దెబ్బేసే వాటర్ ఫాల్స్. ఏంటంటే రైనీ సీజన్లో ఉంటాయి గట్టిగా, అండ్ సమ్మర్ వచ్చేసరికి ఖాళీ అయిపోతాయి. ఇప్పుడే ఒక చిన్న టెక్నిక్ తెలిసింది. వర్షంలోనే పొగ మంచులోనే డ్రైవ్ చేసినప్పుడు కెమెరాకి చూడండి ఏం కనబడట్లేదు ముందున. ఈ మొబైల్లో చూస్తే క్లియర్గా విజన్ అయితే చూడండి ఎలా ఉందో. మన కంటికి కనబడే దానికన్నా మొబైల్లో విజన్ కొంచెం క్లారిటీగా ఉన్నది. మంచి టెక్నిక్ వచ్చింది ఈరోజు. ఈ క్లైమేట్లో కొంచెం మొక్కజొన్న తిందామని చెప్పుకున్నా. మొక్కజొన్న టు బి ఫ్రాంక్, మహారాష్ట్రలోని ఇలాంటి ఘాట్లు, మాల్షేజ్ ఘాట్లు లాంటివి వర్షంలో వస్తే చూశారు కదా, మొత్తం పొగ మంచుకొని నిండిపోయింది. కానీ వర్షాకాలంలో రావడం కూడా ఒక రకమైన మంచి ఎక్స్పీరియన్స్. ఈ రోడ్ అంతా చూడండి, పెద్ద పెద్ద వాటర్ ఫాల్స్ ఉన్నాయి.
వర్షాకాలంలో వస్తే ఇదే అడ్వాంటేజ్ ఇక్కడ. ఇందాకలో ఒక వాటర్ ఫాల్ అయితే వెళ్తుంటే కారు పైన పడుతుంది. చూడండి కొండ పైనుంచి వాటర్ అలా పడుతుంది. బివేర్ ఆఫ్ రాక్స్ ఇక్కడ. అంటే ఇక్కడ మాల్సేజ్ ఘాట్ రోడ్డు పెద్దదే, వ్యూ బాగుంది, కానీ ఓన్లీ రిస్క్ ఏంటంటే స్టీప్ కటింగ్స్, స్టీప్ టర్నింగ్స్, స్టీప్ ఇంక్లినేషన్ ఉంటుంది. కేవలం ఏంటంటే ఈ రాళ్ళు పడుతూ ఉంటాయంట. ఇప్పుడు ఈ మాన్సూన్లో కాకుండా మామూలు టైం వచ్చి ఉంటే ఈ కొండలు సరిగ్గా ఉందను. బాగుంది. ఈ మధ్యలో వచ్చిన టన్నల్ ఒకటి. అండ్ మాల్సేజ్ ఘాట్లోని ఒక పాపులర్ ప్లేస్ ఇది. మాల్సేజ్ వాటర్ ఫాల్ అంట. ఎలా ఉన్నదో చూద్దాం వెళ్ళి ఒకసారి. మాల్సేజ్ ఘాట్లో రైనీ సీజన్లో రావడం ఇదే అడ్వాంటేజ్. ఎక్కడ చూసినా నీరే ఉంటుంది. హియర్ యు గో. వాటర్ ఫాల్ వ్యూ ఇది. అలా సరౌండింగ్స్లో ఈ ప్లేస్ వ్యూ అండ్ అక్కడ ఒక చిన్న వాటర్ ఫాల్. ఇదైతే హైలైట్గా ఉంది కింద నుంచి. మాల్సేజ్ ఘాట్లోని మాల్సేజ్ వాటర్ ఫాల్ ఒకటి అయిపోయింది. పర్లే, నాట్ బ్యాడ్ అనొచ్చు. అంటే స్పెసిఫిక్గా ఇక్కడికి రావాల్సిన అంత అవసరం అయితే లేదు. ఘాట్లో ఎలా వచ్చినప్పుడు అలాగా ఒక 5 minutes ఆగి వాటర్ ఫాల్ చూసుకొని వెళ్ళిపోవడం. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఆన్లైన్లో చెక్ చేస్తే, గూగుల్ అట్లా చెక్ చేస్తే మాన్సూన్లోని రోడ్డు క్లోజ్ ఉంటుంది అది ఇది అని అన్నారు. ఐ థింక్ లాస్ట్ ఇయర్ ఎప్పుడో కొంచెం ల్యాండ్ స్లైడ్ అయ్యి రోడ్డు ఒక 50 daysకి ఎంతకో బ్లాక్ అయింది అంతే. అపార్ట్ ఫ్రమ్ దట్ ఏంటంటే రోడ్డు ఎప్పుడూ ఓపెన్గానే ఉంటుంది. మాల్సేజ్ ఘాట్ అంటే అంత బీభత్సమైన చెప్పుకోదగ్గ ఘాట్ ఏం కాదు, నార్మల్ ఘాట్ రోడే. కానీ ల్యాండ్ స్లైడ్స్ అయితే మాత్రం అడపదడప అవుతూ ఉంటాయంట. అలాంటి టైంలోనే రోడ్డు క్లోజ్ అవుతుంది. అంతే తప్ప నేషనల్ హైవే 61 మోర్ ఓవర్ నేషనల్ హైవే కాబట్టి ఇమీడియట్ రెస్క్యూ ఆపరేషన్స్ ఉంటాయి. అదే ల్యాండ్ స్లైడ్ అయినా వెంటనే క్లియర్ చేయడం అలాంటివన్నీ ఉంటాయి. అండ్ ప్రస్తుతానికైతే మాల్సేజ్ ఘాట్ విజిట్ అయిపోయింది. క్లైమేట్ అయితే చూడము, మళ్ళీ వర్షం గట్టిగా స్టార్ట్ అయింది. అండ్ ఇప్పుడు మనం బాందర్దారాకి వెళ్తున్నాం. బాందర్దారా దగ్గర ఏదో ఒక డ్యామ్ ఒకటి ఉన్నది అండ్ ఏదో ఒక చిన్న వాటర్ ఫాల్ ఉన్నది. అది చూసుకొని ఈరోజు నైట్ బాందర్దారాలో స్టే చేస్తున్నాం. ఈరోజు డ్రైవ్ అయితే నాట్ మోర్ దెన్ 150 kilometers కూడా ఉండదు. ఇందాక మార్నింగ్ నుంచి ఇప్పుడు ఇక్కడికి వచ్చింది 80 kilometers. బాందర్దారా ఇంకొక 70-80 ఉండొచ్చు. ఆ విషయం ఏంటంటే సిగ్నల్ లేదు. ఎంత డిస్టెన్స్ ఉన్నదో మ్యాప్లో చూద్దామంటే నిల్ సిగ్నల్. ఒకటి మహారాష్ట్రలోని హిల్ స్టేషన్స్ విజిట్ చేసినప్పుడు అన్ని సీజన్స్లోనే రావచ్చు. సమ్మర్లో వచ్చినప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది, వింటర్లో వచ్చినప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది. రైనీ సీజన్లో కూడా రావడానికి చాలామంది ఇష్టపడతారు. బికాస్ ఆ టైంలో ఇంకో కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు అంటే డ్రైవ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది అండ్ ఆల్సో వాటర్ ఫాల్. ఎక్కడ చూసినా వాటర్ ఫాల్ చిన్న చిత్క దారులలో పారుతూనే ఉంటుంది. వ్యూ అయితే మాత్రం బాగుంటుంది. అయితే మన పక్కన చూస్తున్నది పింపెల్గాం జోగా డ్యామ్ అంట. ఇక్కడ మనకి పైన వచ్చే వాటర్ అంతా ఇక్కడే స్టోర్ అవుతుంది. పింపెల్గాం జోగా డ్యామ్. సరే వీలైతే ఆ డ్యామ్ కూడా విజిట్ చేద్దాం. పెద్దదే ఆ వాటర్ అయితే మాత్రం చాలా చివరికి ఎక్కడికో ఉన్నది. నాకు తెలిసి ఇప్పుడు మనం అయితే అక్కడ పాయింట్ 2 కొండలు ఉన్నాయి కదా, ఆ 2 కొండల మధ్యలో నుంచి వెళ్ళాలనుకుంటా. ఆ పాయింట్లో ఎస్ అక్కడ లారీలు వెళ్తున్నాయి. అది దాటితే మళ్ళీ మనం సహ్యాద్రి మౌంటైన్స్ రేంజ్ అవతల పక్క వెళ్తాం బాందర్దారా వైపు. మనం వెళ్ళేదైతే బాందర్దారా వెళ్తున్నాం. ఇప్పుడు
మనకి 85 km ఉన్నది. బాందర్దారలో మనం చూడడానికి ఏంటంటే అక్కడ ఒక డ్యామ్ ఉన్నది, డ్యామ్ ప్లస్ ఏదో వాటర్ ఫాల్ కూడా ఉన్నది. బట్ ఏంటి అని అంటే బాందర్దార నుంచే మనం రతనగఢ్ తర్వాత అది దాటిన తర్వాత కల్సుబాయి పీక్ వైపు కానీ వెళ్ళగలం. ఇలాంటి వ్యూ లాస్ట్ టైం చూసారు కదా, తాషీఘాట్ దిగి వచ్చిన తర్వాత తాషీఘాట్ను రాయగఢ్కి వెళ్ళాం కదా. రాయగఢ ఐ థింక్ సో, లేదు లోనావాలా వెళ్తున్నప్పుడు లోహాగఢ్కి వెళ్ళే రూట్లోని తాషీఘాట్ టచ్ చేసాం పూణే తర్వాత. అదే మాదిరిగా ఉన్నది. బాందర్దారాకి ఇంకొక 10 km దూరంలో ఉన్నాం. అక్కడ అంబ్రెల్లా వాటర్ ఫాల్ అంట, అదిని అక్కడ విల్సన్ డ్యామ్ అని ఒకటి ఉన్నది. ఆ రెండు చూసుకొని ఈ రోజుకి వాక్ క్లోజ్ చేసేసి రూమ్ తీసుకొని రేపు మార్నింగ్ రతన్గఢ్ వైపు మూవ్ అవుతాం. సో రతన్గఢ్ రేపు కంప్లీట్ అవ్వాలి అని కొంచెం ఎర్లీగా బయలుదేరాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఓకే గైస్, ఇక్కడ ఇది అంబ్రెల్లా వాటర్ ఫాల్ ఎంట్రన్స్. యాక్చువల్గా ఏంటంటే ఆ ముందున విల్సన్ డ్యామ్ ఉన్నది. ఆ విల్సన్ డ్యామ్ ఓపెన్ చేస్తేనే ఇక్కడ వాటర్ ఫాల్లో వాటర్ వస్తుందంట. లేదు అని అంటే నో, ఇది కొంచెం దూరం ఉన్నది నుంచి. కాకపోతే ఇదంతా అంటే డ్యామ్లో నుంచి వదిలిన తర్వాత వచ్చిన వాటర్ ఇదంతా నిండిపోయింది మొత్తం. ప్రవేశం అయితే లేదు, అంబ్రెల్లా వాటర్ ఫాల్స్లోకి ఎంట్రీ లేదు. అదంతా పైన కనబడుతుందంతా డ్యాము మనకి ఎత్తునుంది. డ్యామ్ ఏమైనా అయితే మాత్రం అంతే. అండ్ అదొకటి అంటే ఏం లేదు, డ్యాము రాయి మీద కట్టారు. అది అంబ్రెల్లా షేప్లో ఉన్న రాయి, దాని నుంచి వాటర్ ఫాల్ పడుతుంది. అండ్ అదేవిధంగా అక్కడ కూడా ఆ పాయింట్లో కూడా ఒక రాయి ఉన్నది. ఇట్స్ నాట్ విజిబుల్, అంటే లోనకి పంపించట్లేదు. ఒక ఇద్దరు ఉన్నారు పంపించనంటున్నారు. సో అది విల్సన్ డ్యామ్ చూస్తుంది, అది అంబ్రెల్లా వాటర్ ఫాల్. ప్రస్తుతానికైతే ఇంకా ఇక్కడ విషయం అది. బాందర్దారాలో చూసి చేయడానికి ఏమన్నా అంటే మళ్ళీ 15th August తర్వాత ఓపెన్ చేస్తారంట. ఇది మేబీ అప్పుడు వాటర్ రిలీజ్ చేస్తారేమో డ్యామ్లోది. అప్పుడు అది వాటర్ ఫాల్ అయితే బాగుంటుంది. బట్ ఇంకొక క్లారిటీ ఏంటంటే రతన్వాడి ఆ ఫారెస్ట్లో ఉండే కన్నా ఇక్కడ బాందర్దార ఏంటంటే ఒక చిన్న వ్యూ, ఈ వాటర్ లేక్ వ్యూ అన్నీ ఉన్నాయి. పైకి వెళ్తే లేక్ వ్యూ అంతా కనబడుతుంది. ఏ లేక్? ఆర్థర్ లేక్. ఆర్థర్ లేక్ దగ్గర మన అకామిడేషన్స్ తీసుకొని అక్కడ స్పెండ్ చేసి మార్నింగ్ ఎర్లీగా బయలుదేరి రతన్వాడికి వెళ్ళి రత్నగఢ్ ఫోర్ట్ చూసుకొని రావడానికి వీలుగా ఉంటుంది అన్నమాట. సో అది ఇక్కడ బాందర్దార విషయాలు. వీలైతే విల్సన్ లేక్ పైకి వెళ్ళడానికి ట్రై చేద్దాం. వెళ్ళి అక్కడ నుంచి ఒక లేక్ వ్యూ అండ్ లోనకి అక్కడ డ్యామ్ పైకి ఎలా చేస్తే అక్కడి నుంచి కింద ఉన్న వ్యూ కూడా ఒకసారి చూద్దాం. ఇక్కడ నుంచి చూసుకుంటే డ్యామ్ వ్యూ అయితే ఫ్రంట్ నుంచి బాగా కనబడుతుంది. నెక్స్ట్ విల్సన్ డ్యామ్ చాలా పెద్దది ఉంది హైట్లో. చూస్తున్నారు కదా, ఇదే డ్యాము విల్సన్ డ్యామ్. అది ప్రస్తుతానికైతే నో వన్ ఈజ్ అలౌడ్. అండ్ ఇదంతా చూసుకుంటే ఆర్థర్స్ లేక్ హ్యూజ్గా ఉంది. ఇక్కడ కాదు, ఇంకా అటువైపు అయితే చాలా ఉంది. అక్కడ డ్యామ్ వ్యూ అయితే కనబట్టలేదు. వాటర్ అయితే మాత్రం ఫుల్ నిండిపోయి ఉంది. అండ్ అది డ్యాము, బట్ వ్యూ అయితే లేదు. చెట్లు అడ్డు వచ్చాయి, అంతా ఉన్నది విల్సన్ డ్యామ్. అంటే గైస్ ఇక్కడ విషయం ఏంటంటే విల్సన్ డ్యామ్ అనేది బాగానే ఉంటుంది కానీ బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే అది ఓన్లీ యాక్సెసిబుల్ టు ది డిపార్ట్మెంట్ పీపుల్. కామన్ టూరిస్ట్ ప్లేస్ కాదు. ఎందుకంటే ఇక్కడ పరిస్థితి చూస్తుంటే ఏదో మనలాగే ఇక్కడ దాకా వచ్చి వెళ్ళిపోవడమే. ఎందుకంటే గూగుల్ కూడా చూసుకుంటే ఎవరైనా టూరిస్టులు అప్లోడ్ చేసిన పిక్చర్స్ కూడా ఏమీ లేవు. సో ఐ థింక్ ఇది అంత యాక్సెసిబుల్, కామన్ పర్సన్కి యాక్సెసిబుల్ కాదు. చుట్టుపక్కల అన్నీ చూసుకుంటే అబాండన్ బిల్డింగ్స్ అన్నీ ఉన్నాయి. యాక్చువల్గా డ్యామ్ దగ్గరికి వెళ్ళే రూట్ అయితే ఇది, బట్ అక్కడ ప్రవేశ బంద్ అని అయితే క్లియర్గా రాసి పెట్టారు.
రూమ్ అయితే తీసుకున్నాం బందర్దారాలోనే. కొంచెం ఎక్కడ చూసినా కొంచెం కాస్ట్లీగా ఉన్నాయి. కోర్స్ డ్యామ్ కొంచెం అటుపక్క ఉన్నది, ఆ దగ్గరలోనే తీసుకున్నాం. డ్యామ్ వ్యూ అయితే ఉండదు. దిస్ ఈస్ ద వ్యూ ఆఫ్ ద రూమ్. కొత్తది. అండ్ ఇది బాత్రూమ్. ఏంటంటే అంటే కొత్తది అవ్వడం వల్ల అలా ఉంది. అయితే ఇక్కడ వీక్ డేస్లో రావడం వల్ల కొంచెం సేవ్ అయ్యాము. బికాజ్ వీకెండ్స్లోనే జనాలు ఉంటారు ఇక్కడ. రత్నగడ వెళ్ళడానికి వచ్చిన వాళ్ళు అండ్ ఆల్సో డ్యామ్ సరదాగా చూడడానికి వచ్చిన వాళ్ళు. వీక్ డేస్ ఈరోజు మండే కదా, మండే రావడానికి ఫస్ట్ చెప్పడానికి 2,000 చెప్పాడు. 2,000 చెప్తే లేదు ఒకటే ఇస్తానని చెప్పాను. తర్వాత ఎవరికో ఫోన్ చేసి సరే అన్నాడు, అయిపోయింది. సో బార్గెన్ చేసుకోవచ్చు, నెగోషియేషన్ ఉన్నది అండ్ వీక్ డేస్ కాబట్టి. అండ్ దట్స్ ఆల్. టైం అయితే క్లైమేట్ కూడా చూడొచ్చు. గెస్ట్ చేయండి టైం ఎంత అయి ఉంటుందో. ఇది రైనీ సీజన్ అండ్ ఇంకా వెలుతురు బీభత్సంగా ఉంది. బికాస్ వెస్ట్రన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఉన్నాం కాబట్టి. వెస్ట్రన్ పార్ట్ ఆఫ్ ఇండియాలోనే మనకి ఏంటంటే కొంచెం సన్సెట్ లేట్గా ఉంటుంది. సో అందువల్ల కొంచెం ఇంకా వెళ్తున్నది. Anyways, hope you guys are enjoying my videos and don't forget to give me a like and don't forget to share, subscribe. And also నా వీడియోస్ కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే మాత్రం డెఫినెట్గా ఒకసారి నా ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి వెళ్ళి చూడండి, డెఫినెట్గా నచ్చితే. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్. దట్స్ ఆల్ ఫర్ ద డే అండ్ థ్యాంక్ యూ.